ప్రభుత్వాసుపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. బతికి ఉన్న పసిగుడ్డు చనిపోయిందంటూ బంధువులకు అప్పగించారు వైద్యులు. సకాలంలో బిడ్డ కదలికలను గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఐసీయూలో చికిత్స పొందుతోంది. వైద్యుల నిర్లక్ష్యంపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దాసరిపాలెంకు చెందిన భవానీ అనే 7 నెలల నిండు గర్భవతి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరింది. తల్లి పరిస్థితి బాగోలేదని ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీయాలని డాక్టర్లు బంధువులకు తెలిపారు. దీనికి అంగీకరించారు బంధువులు. గంట వ్యవధిలోనే ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులు గర్భంలోనే శిశువు చనిపోయిందని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. దుఃఖంతో శిశువును ఖననం చేసేందుకు బయలుదేరారు భవానీ బంధువులు. అంతలోనే పసిగుడ్డులో చలనం ఏర్పడింది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి శిశువును తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అప్రమత్తమైన వైద్యులు పసికందును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప పరిస్థితి బాగానే ఉందని చెబుతున్నారు డాక్టర్లు. డాక్టర్ల తీరుపై భవానీ బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బతికున్న శిశువును చనిపోయినట్లు తమను నమ్మించారని ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు.